పార్ట్ టైం ఎమ్మెల్యే కేశవ్కు ఓటుతో బుద్ధి చెప్పాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది అభిమానులతో ఆయన ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తల, అభిమానులు, ప్రజలు పార్టీ జెండాలతో కదం తొక్కారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి అడుగులు వేశారు. ఉరవకొండ పట్టణ జనజాతరను తలపించింది. తొలుత విశ్వేశ్వర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి కూడేరు జోడులింగాల సంగమేశ్వర స్వామి ఆలయంలో, పెన్న హోంబైలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఉరవకొండ ఆర్ఓ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేదన్ గార్గ్ కు విశ్వేశ్వర్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఉరవకొండ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేశామని, 2.5 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాల ద్వారా మరో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల ద్వారా చేపట్టామని, నియోజకవర్గానికి 3,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేశవ్ కేవలం ప్రజలు మభ్యపెట్టడం, రిగ్గింగ్ చేయడం, దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేశాడన్నారు. గెలిచిన తర్వాత హైదరాబాద్, విజయవాడకే పరిమితం అయ్యారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఈ పార్టీ ఎమ్మెల్యే కేశవ్కు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారని తెలిపారు.